నా పేరు జానకి రామారావు అండి. ఏటూరు గ్రామం, చంద్రలపాడు మండలం, కృష్ణా జిల్లా అండి. ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ కాడికి జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, నేను పోలింగ్ బూత్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోలింగ్ బూత్ కన్వీనర్గా నియమించారండి. అది నా ప్రమేయం లేకుండానే వాళ్ళు దాన్ని నియమించారు. వద్దన్నా కూడా దాన్ని అలానే కంటిన్యూ చేశారు. సరే, అది అలా ఉండగా ఈ ఓట్ల తొలగింపు దాంట్లో నా ప్రమేయం లేకుండా 60 ఓట్లను తొలగించి 7 ఫామ్ ఫిల్అప్ చేసేసి ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. ఇదేమని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు నీకేం పర్లేదు, మేము ఉన్నాం చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట దోసగిచ్చారు. ఈ 60 ఓట్లు కూడా నా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్వి, మా చుట్టాలు వీళ్ళేనండి. వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను ప్రశ్నించి నా మీద గొడవపడి ఇలాంటి పని చేసినందుకు నన్ను చాలా తీవ్రంగా చేశారండి. నాకు మనస్తాపంతో నేను ఈ పార్టీ కార్యకలాపాలు నచ్చక, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి కుట్రలు, ఇలాంటి వ్యవహారాలు నచ్చక ఈరోజు ఇలా జరిగింది, రేపొద్దున ఇంకా ఏదో విషయం, ఏదో పెద్ద ఈ కుట్ర చేసి అది కూడా నా మీద ఇలా నెడతారనే భయంతో నేను ఈ పార్టీ కార్యకలాపాలు నచ్చక ఈరోజు నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఈ పార్టీలో చేరడం జరిగిందండి. దీనికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే వాళ్ళు చేయదలుచుకున్న పని ఏదన్నా ఉంటే స్వతహాగా ధైర్యంగా ముందుకొచ్చి ఇది మేమే చేసామని చెప్పాలి. కానీ ఏ సంబంధం లేని వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని ఇరికించేసి వాళ్ళు ఇలా తప్పుకొని సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. పార్టీ కార్యకర్తలు ఇలా ఉంటే ఆ పార్టీ ఏ రోజు కూడా ముందుకు పోదు. అది నేను తెలియజేస్తున్నాను అండి. ఈ ఆన్లైన్ విధానం అనేది కూడా నాకు తెలియదు. వీళ్ళు నా ఆధార్ లింక్ తీసుకొని మొత్తానికి నాకు సంబంధం లేకుండా 60 ఓట్లని నేనే తొలగించినట్టుగా నా సంతకం ఫోర్జరీ చేసి చేశారండి. వీళ్ళు ఈ విషయం నాకు నిదానంగా తెలవటం వల్ల వీళ్ళు నువ్వు ఎలా చేసావు అలా చేసావు అనేసరికి నేను దాన్ని స్పందించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.